హాయ్ హలో వెల్కమ్ టు సూపర్ కాంబినేషన్. ఇది హిట్ సినిమాల కథ కాదు, హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ల కథ. కొన్ని కాంబినేషన్లు హిట్లు ఇస్తాయి, కొన్ని ఇండస్ట్రీ హిట్లు ఇస్తాయి. కానీ ఒక కాంబినేషన్ మాత్రం తెలుగు సినిమా సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. అదే ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ సూపర్ కాంబినేషన్. ఈ ఇద్దరి ప్రయాణం ఛత్రపతితో మొదలైంది. అప్పటి వరకు ప్రభాస్ మంచి గుర్తింపు ఉన్న హీరో, కానీ ఛత్రపతి తర్వాత ఆయనలోని అసలు నటుడు, అసలు మాస్ హీరో బయటకు వచ్చాడు. తల్లి కోసం తప్పించే కొడుకుగా, అన్యాయాన్ని ఎదిరించే నాయకుడిగా ప్రభాస్ చూపించిన నటన ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. శరణార్థిగా వచ్చిన వాడు నాయకుడిగా ఎదిగిన కథను రాజమౌళి గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఛత్రపతి భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ స్టార్ స్థాయి మరో మెట్టెక్కిందని చెప్పొచ్చు. కానీ వీరిద్దరి కాంబినేషన్ అసలు చరిత్ర సృష్టించింది 15లోనే. అదే బాహుబలి ది బిగినింగ్. తెలుగు సినిమా అప్పటి వరకు ఊహించని స్థాయిలో తెరకెక్కిన విజువల్ వండర్ ఇది. మాహిష్మతి అనే కల్పిత సామ్రాజ్యం, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు, అద్భుతమైన యుద్ధ సన్నివేశాలు. ప్రేక్షకులు కేవలం సినిమా చూడలేదు, ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న దేశమంతా చర్చించుకుంది. ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పొచ్చు. మరి ఆ తర్వాత బాహుబలి 2 ది కంక్లూజన్. ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు. అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ నటన, రాజమౌళి విజన్, భారీ భావోద్వేగాలు అన్నీ కలిసి బాక్సాఫీస్ వద్ద ఒక తుఫాన్స్ క్రియేట్ చేశాయి. బాహుబలి 2 భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పేరు మారుమోగేలా చేసింది. ఛత్రపతి ఒక బ్లాక్ బస్టర్, బాహుబలి ది బిగినింగ్ ఇండస్ట్రీని మార్చిన సంచలనం, బాహుబలి 2 ది కన్క్లూజన్ చరిత్ర సృష్టించిన బ్లాక్ బస్టర్. ఈ 3 సినిమాలు 3 విజయాలు, 3 మైలురాళ్ళు అని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రభాస్ని సినిమాలో హీరో కాదు, ఒక తిరుగులేని ఎదురులేని నాయకుడిగా చూపించాడు, ఒక యోధుడిగా చూపించాడు, ఒక రాజుగా చూపించాడు. మరోవైపు ప్రభాస్ కూడా ఆ పాత్రలను కేవలం నటనతో కాకుండా జీవించాడు. ఒక ఛత్రపతిలో కొడుకుగా, బాహుబలిలో వీరుడిగా, అమరేంద్ర బాహుబలిలో ఆదర్శరాజుగా, ఇలా ప్రతి పాత్రను తమను తామును మర్చిపోయి నటించాడు, జీవించాడు. అందుకే ఈ కాంబినేషన్ తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. వీరిద్దరి కాంబినేషన్ ఒక దర్శకుడి కళ ఎంత పెద్దదో, ఒక నటుడి అంకితభావం ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించిన కాంబినేషన్ రాజమౌళి ప్రభాస్. ఒకరు కళను నిర్మించారు, ఇంకొకరు ఆ కళలకు రూపం ఇచ్చారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్ కేవలం సూపర్ కాంబినేషన్ అంటే నమ్మరు. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే ఒక స్వర్ణ అధ్యాయం అని చెప్పొచ్చు. ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ పేరు చెప్తే చాలు బాహుబలి గుర్తొస్తుంది. బాహుబలి గుర్తొస్తే తెలుగు సినిమా గర్వం గుర్తొస్తుంది. ఇది సూపర్ కాంబినేషన్. మరో సూపర్ కాంబినేషన్ కోసం మరో ఎపిసోడ్లో కలుస్తాను. సైనింగ్ ఆఫ్ రవీంద్ర సూరి.